సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాణిక్యరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్తో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గూడెం బ్రదర్స్ ఇండ్లలో నిన్న ఈడీ అధికారులు సోదాలు చేసిన నేపథ్యంలో వారిని పరామర్శించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాణిక్యరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్తో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ ఉన్నారు. గూడెం బ్రదర్స్ ఇండ్లలో నిన్న ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈడీ తనిఖీల వివరాలను మాజీ మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నారని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీహార్, గుజరాత్లలో నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నా అక్కడ ఈడీ అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ దేశంలో ఐటీ, ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి. ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దేశంలో 24 లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది. బీహార్లో, గుజరాత్లో 2 రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు. మరి ఆడెందుకో ఈడీ దాడులు చేయరు? డబ్బుల విషయం కనబట్టలేదా? ఈ దేశంలో 24 లక్షల మంది వైద్య విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు. అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కానీ, పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటీ మీద కానీ ఎందుకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్లు దాడులు చేయరు? అంటే అధికార పక్షానికి ఒక నీతి, ప్రతిపక్షానికి ఒక నీతి. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకు నీట్ ప్రశ్నపత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించదు? ఎందుకు ఈడీ, ఐటీ దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు.